హాయ్ ఫ్రెండ్స్, మీరేంటి బావా ఈ ఏజ్లో కూడా సినిమాకి వచ్చారంటే సినిమా చూడడానికి ఏజ్ లిమిట్స్ ఏం లేవుగా అన్నాడు. టికెట్ తెస్తా 500 బావా అంటే బిజినెస్ బొక్కలేక మేము చేస్తుంటే మధ్యలో ఈడొకడు లాస్ట్కి 500 అదే చేతిలో పెట్టినాడు. 150 రూపాయల టికెట్ తీసుకుంటే వెనక్కి కూర్చుంటే బొమ్మ చిన్నగా కనిపిస్తా అని 100 రూపాయల టికెట్లు 2 తీసుకున్నాం. ఎందుకంటే బొమ్మ పెద్ద అవుతామని. మీరు తీసుకున్నది 150 రూపాయల టికెట్ కాదు, 100 రూపాయల టికెట్. ముందరికి వెళ్ళి కూర్చొని సార్ అని చెప్పింది. అప్పుడే నా మీకు సీరియస్ ఒక లుక్ వేసిండు. మేము లోపలికి ఎంట్రీ కానీ ఇంకెళ్ళి ఒక ట్రైలర్ వేసిండు. కానీ ఆ ట్రైలర్ దగ్గర చూస్తే కింద మెట్లు తట్టుకొని కింద పడుతుంది. ట్రైలర్ దగ్గర చూడకుండా ముందు చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. రవితేజ ఇరుముడి ట్రైలర్ థియేటర్లో వేసారు. ట్రైలర్ మాత్రం సూపర్గా ఉంది. ట్రైలర్ చూసి కార్ తీసుకుపోయి హైదరాబాద్లో చూద్దాం అనుకున్నాం. జస్ట్ అనుకున్నాం అంతే. మేము ఎలాగో హైదరాబాద్ వెళ్ళి సినిమా చూడండి కానీ జస్ట్ అనుకున్నాం. ట్రైలర్ అయిపోయినాక ఒక యాడ్ కూడా వేసారు. దీన్ని యాడ్ చూడకుండా ఫోన్లో రీల్ చూస్తుండు. నేను మాత్రం 100 రూపాయల టికెట్ పెట్టి యాడ్ ఎందుకు చూడాలని యాడ్ కూడా చూసేసిన. అట్లుంటుంది మరి మనతోటి. సినిమా స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి ఒక మంచి సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ ఈయన కూడా పాడుతుండ్రు థియేటర్లో. అదేంటబ్బా సినిమాలో మనకు కావాల్సిన మాస్ ఫైట్స్ ఇంకా రాలేని ఎదురు చూస్తుంటే అప్పుడే ఫైటింగ్ వచ్చేసింది. ఫైటింగ్ అయిపోయినాక ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్లో ఒక పాప్కార్న్ ఒక కూల్ డ్రింక్ తెప్పని చెప్పిండు. వెళ్ళిపోయి తెచ్చేసిన. బయటికి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ ఒక పాప్కార్న్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని తెచ్చిన లోపలికి. సరదాగా అలా బావతో కూల్ డ్రింక్ తాగుతూ పాప్కార్న్ తింటూ మూవీ ఎంజాయ్. సినిమాలో మన యువరాజు కూడా ఉన్నారు. సినిమా ఓవరాల్గా మొత్తం మీద సూపర్గా ఉంది. బ్లాక్ బస్టర్ మూవీ చూడొచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.